మనకు మతాలు కానీ 6-3 కానీ ఎక్కడ చూసినా బీజేపీ మయం చేసిన మన అరవింద్ గారి స్పీచ్ కోసం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తా ఉన్నారు. మన అన్న రానే వచ్చాడు. అరవింద్ మాట్లాడాలని కూడా కోరుతా ఉన్నా. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. నేను నా గొంతుపోయిందని నేను మెల్లగంటున్నా, మీకేమైంది గట్టిగా? జయ శ్రీరామ్. ఏమేమి వాడుతున్నాయి రాము? 8, 26, 7, 8, 26, 50. డివిజన్ నంబర్ 7, 8, 26, 50 సంబంధించిన మా క్యాండిడేట్లు శ్రవణ్, మఠం భవన్, వంటురాము, జగదీష్ కుల్కర్ణిలకి సపోర్టుగా మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ఈ వార్డులలో భారతీయ జనతా పార్టీ టికెట్ ఆశించి లభించకుండా కేవలం మేము ఒకసారి రిక్వెస్ట్ చేస్తే పార్టీ కోసం తమ విడ్రావల్స్ చేసిన బండారి సంతోష్ గారికి, వెంకటరమణ గారికి, శర్మ గారికి, పాస వెంకటేష్ గారికి, ఐటీ రమేష్ గారికి, దోర్నాల రవి గారికి, కిట్టు పాటిల్ గారికి, చైతన్య కుల్కర్ణ గారికి, బాలకృష్ణ, నాగ శ్రీనివాస్, ఆర్య నరేందర్, ధీరజ్, కిషోర్ గౌడ్ అండ్ చిన్నకారి నరేష్ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక ఇందూరు పట్టణాన్ని శ్రీరాముడే రక్షిస్తాడని నేను నమ్ముతున్నాను. ఇదంతా దొంగల ముఠ కాంగ్రెస్ వాళ్ళు జమైంది. ఈ సార్ పేరు అప్పారావు, ఇట్లా ముందర ఇట్లా. ఈయన పేరు పుల్లారావు. ఈయన అప్పారావు గారికి 8.5 కోట్లు అప్పున్నాడు. ఎలక్షన్ రాగానే కట్టిండు. ఆయన లొలి చేస్తాడు. కట్టిండు కానీ ఏమంటుండంటే, నేను వినిపిస్తా ఇప్పుడు, నేను ఒల్లక్కం కట్టినా ఆయననే నాకు అప్పున్నాడు అంటున్నాడు. అప్పారావే పుల్లారావుకి అప్పున్నాడట. నేను అబద్ధం చెప్తలేను, వినుండు. కట్టాము, రెండోతో సహా మా డబ్బులన్నీ రిటర్న్ వస్తాయి అని అభయం ఇచ్చారు. దయచేసి నిజామాబాద్ ప్రజలందరూ గమనించాలి. అదేవిధంగా నాయకులు కూడా కానీ మా నాయకులు కానీ ఏ నాయకులను గమనించండి. దీన్ని ఎవరు కూడా తప్పుదో పట్టించొద్దని. మేము మాకే మున్సిపాలిటీ పార్టీ ఉంది, మేము ఎక్కడ కూడా పార్టీ లేము. మాకు మున్సిపాలిటీ తిరిగి డబ్బులు చెల్లిస్తామన్న తరుణంలో మేము డబ్బులు కట్టాము. ఈయన ఆయనకు అప్పున్నాడు. ఆయననే ఈయనకి చెల్లిస్తాడని చెప్పి ఆయనకు కట్టినట. మళ్ళా అర్థమైనా అన్న? నాకే కన్ఫ్యూజన్ అవుతుంది, చక్కెర వచ్చినట్టు అవుతుంది. అప్పారావుకి పుల్లారావు అప్పున్నాడు. ఎలక్షన్లు వచ్చినాయని పుల్లారావు క్యాండిడేట్ అవుతున్నాడు కాబట్టి అప్పారావు అప్పు తీర్చిండు. కానీ తీర్చి ఏమంటుండు, అప్పారావే ఈయనకి పుల్లారావుకి అప్పున్నాడట, మళ్ళీ పైసలు కడతారట. ఇట్లా ఏదైనా ఉంటుందా ప్రపంచంలో? ఉంటుందా?
ఈడో హోటల్ ఉంటుంది చూసారు, ఈడ వంశీ హోటల్ అని ఉంటుంది. 8.5 కోట్లు బకాయిలు, ప్రాపర్టీ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ 8.5 కోట్లు బకాయిలు 2009కి వెళ్ళి కడతలేడు. ఆ పైసలు కడితే ఏమైతాయన్నా? రోడ్లు సాఫ్ అవుతాయి, మోర్లు సాఫ్ అవుతాయి, లైట్లు లేవు, చీకటి ఉంది, అంత లైట్లు వస్తాయి, అంత చెత్త ఎత్తేసి పోస్తారు, నీట్ గా పెడతారు, మున్సిపల్ కార్మికులకు అందరికి జీతాలు టైంకి వస్తాయి. వీటికి పైసలు కట్టలే. అంత పెద్ద హోటల్ కట్టుకున్నాడు, పైసలు కట్టలే. 8.5 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఎలక్షన్ నిలబడి ఉందని ఇప్పుడు తప్పుగా కట్టిండు పైసలు. ఎందుకంటే మున్సిపాలిటీ నోటీస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. కట్టి ఏమంటున్నాడంటే, నేను నాకే మున్సిపాలిటీకి అప్పున్నది, నాకే పైసలు ఇవ్వాలి, వాళ్ళు ఇస్తా అంటే కట్టిందట. దీని ఎవరికైనా అర్థమైందా? ఇదా ఎవరికైనా అర్థమైందా? అవా మీకు అర్థమైందా? మీరు కరెంటు బిల్లు కడతారా? ప్రతి నెల కడతారు కదా. కరెంటు బిల్లు, కరెంటు డిపార్ట్మెంట్ మాకు పైసలు వాపసు ఇస్తామని కడతారా? అట్లున్నదా ఏదైనా ప్రపంచంలో? ఇప్పుడు 8.5 కోట్ల రూపాయలు అప్పు ఉంటే కోర్టుల కేసు నడుస్తుందట. కోర్టు కేసు ఎవరెవరికి నడుస్తున్నది? ఈ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థికి, మున్సిపాలిటీకి, నిజామాబాద్ మున్సిపాలిటీకి. రేపు మీరు అందరికీ కాంగ్రెస్ కి చేతి గుర్తు కింద ఓటేస్తే ఆయన మేయరే కూర్చుంటాడు. కేసు నడుతుందా? ఇక నడుతుందా? ఇమీడియట్ గా తీసేసుకుంటాడు పైసలు. ఇమీడియట్ గా పైసలు గుంజుకుంటాడు. ఇది ఇటువంటి క్యాండిడేట్ ని మహేష్ కుమార్ గౌడ్ ఎట్లా మేయర్ అభ్యర్థిగా ప్రకటించిండు చెప్పాలి. ఎట్లా మహేష్ కుమార్ గౌడ్ అప్పచెప్పిండు మేయర్ ఇస్తామని ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది అంటే, సంచులు మోస్తోడు ముఖ్యమంత్రి అయితే, పైసల సంచులు మోస్తోడు ముఖ్యమంత్రి అయితే యథా రాజా తదా ప్రజ అటువంటి వాడే మేయర్ అవుతాడు. ఈడ తొండలు ఏంటి? తొండలు లాగుల సొరవతాడు, తొండలు ఎల్లుండి వస్తున్నాడు, జాగ్రత్త లాగులు టైట్ కట్టి పెట్టుకుని ఎల్లుండి వస్తున్నాట. ధనపాల్ భాయ్ ఇందూరు పట్టణానికి ఎమ్మెల్యే, పుసుక్కాన్ కాంగ్రెస్ మేయర్ అయిందా? కథమే నిలువు దోపిడి, బహిరంగ దోపిడి, మొత్తం అందరిదిగా. కాంగ్రెస్ రోడ్డు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాడు. ఇక ఇప్పుడేమో ఇటువంటి ఏదో ఎల్ఓసి ఉంటుంది, ఇక లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది కదా, బాగా అవతల ఓడు కట్టారు. అది ఎట్లా కట్టారో, ఎట్లా 100 కోట్ల బకాయిలు ఉన్నది ప్రాపర్టీ ట్యాక్స్ ఇందూరు పట్టణంలో. ఎందుకంటే ఎందుకు మోర్లు సాఫ్ అయితే లేవు, ఎందుకు రోడ్లు మంచిగా అయితే లేవు, రిపేర్లు అయితే లేవు, ఎందుకు స్ట్రీట్ లైట్లు లేవు. వీడికెళ్ళి ఆడరాకు ఒక స్ట్రీట్ లైట్, అంతా చీకటే ఉన్నది. ఏడ కూడా చెత్త సాఫ్ చేస్తలేరు. ఎందుకు? 100 కోట్లు కట్టాలి మున్సిపాలిటీకి. ఇక ఇట్లాంటి వాళ్ళు కడతలేరు, వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు. టీఆర్ఎస్ వాళ్ళు మేనేజ్ చేసిండ్రు, ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వాడిని మేనేజ్ చేస్తుండ్రు. ఎల్లుండి ముఖ్యమంత్రి వస్తున్నాడు. 2.5 సంవత్సరాల నుంచి ఏం బిక్తున్నావు? 8.5 కోట్లు ఎందుకు కట్టియలే? మరి ఏం బిక్తున్నావు ముఖ్యమంత్రి? ఎందుకు కట్టియలే? ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? ఏ ముఖం పెట్టుకొని మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం ముఖ్యమంత్రి చెప్పాలి. ఇటువంటి నిలువు దోపిడీ ఎవరినైతే, ఏ ప్రజలనైతే మోసం చేసిండో 17 సంవత్సరాల నుంచి, ఎవరినైతే వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ ప్రజల సొమ్ము ప్రజలకు కట్టలేదో, ఇవాళ ఎలక్షన్ నిలబడాలి, మళ్ళా మేయర్ కావాలి, దోపిడీ చేయాలి, నిలువు దోపిడీ చేయాలి అన్న ఉద్దేశంతో ఎలక్షన్లు కొట్లాడుతున్నాడు. అట్లాంటి ఓటేస్తే ఇక ఇందూరు పట్టణాన్ని ఇక రాముడే కాపాడాలండి, అయోధ్య రాముడే కాపాడాలి. మీ చేతులు జోడించి దండం పెడుతున్నా. ఇప్పుడే ఏడికి పోతే రోడ్లన్నీ అధ్వానం, ఎక్కడ చెత్త అక్కడనే, డ్రైనేజ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు శాంక్షన్ అయింది, 20 ఏళ్ల కింద. 20 ఏళ్ళ మా నాయన ఏదో అప్పుడు 90 కోట్లతో శాంక్షన్ చేస్తే 20 ఏళ్ళు అయిపోయింది. ఈ ఏళ్ళకి అండర్ గ్రౌండ్ కనెక్షన్లు లేవు. ఎందుకు లేవు? ఇటువంటి వాళ్ళు అవినీతి పరులు ప్రభుత్వంలో ఉన్నారు, మీ మేయర్ పదవులు ఉన్నారు. అవినీతి రహిత బల్దియా మున్సిపాలిటీ రావాలంటే నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి, కమలం పువ్వుకి ఓటేయాలి.
అందరు దోసుకునేటోళ్ళే, అందరు దోసుకునేటోళ్ళే. కానీ ఈ దోపిడీ మాత్రమైతే అన్నిటికీ మించున్నది. మున్సిపాలిటీ నాకు అప్పు ఉన్నదన్నమాట. ఇక ఆయన మేయర్ అయిందంటే ఇక మిమ్మల్ని దేవుడే కాపాడాలన్న హక్కు. మళ్ళా భారతీయ జనతా పార్టీ వాళ్ళ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఎవరికైనా బౌర్లు ఆపైతే లేవు, లైట్లు లేవు, అన్ని దోమలు ఎక్కువైపోయినాయి, వర్షాలు పడంగానే మోర్లు నిండిపోతున్నాయి, ఇవన్నీ మళ్ళీ అడగద్దు. ఇది భగవంతుని ఇచ్చిన మనకు ప్రజాస్వామ్యం ఇచ్చిన ఒక ఛాన్స్. మనకు నీతి నిజాయితీ ఉన్న నేను 8 ఏళ్ళ ఎంపీ ఉండి, ఇంతకుముందు ఎంపీ ఉండే కదా ఒక అక్క, మీ చెల్లి ఉండే కదా, అవినీతి చేసిందా లేదా? లిక్కర్ స్కామ్. నేను 8 ఏళ్ళు అవుతుంది, 7 ఏళ్ళు అయిందా? 7 ఏళ్ళు అయింది. ఇంకా నేను ఒకటి ఎక్కువ చెప్పుకుంటున్నా. 7 రూపాయల అవినీతి ఉన్నదన్న నా మీద. ఇక ఈసారి 2 సంవత్సరాలు దాటిపోయింది. 2 రూపాయల అవినీతి ఉందా? ఆ ఆరుమూల రాకేష్ రెడ్డి కూడా ఎమ్మెల్యే, ఆయన మీద రూపాయి అవినీతి ఉందా? ఎక్కడ అవినీతి భారతీయ జనతా పార్టీలో లేదు. కార్పొరేటర్లు అవినీతి చేసిన వాళ్ళు అందరూ తొక్కలు కత్తిరేసిన, మొత్తం కత్తిరించేసిన. నేను చెప్తున్నా ఇవాళ ఇది ఫస్ట్ మీటింగ్. నా కాల్ సెంటర్ నెంబరు ప్రచారం చేస్తా 2 రోజులు ఆగదు. ఈసారి ఎన్నికైన కార్పొరేటర్ ఎవరిని రూపాయి అడిగిండా, ఏ ఒక్కరిని ఓటర్ని ఏదైనా సతాయించిండా, డైరెక్ట్ నా కాల్ సెంటర్ ఫోన్ చేసి రోజు తీస్తా. రూపాయి అవినీతి ఉండొద్దు, రూపాయి అవినీతి ఉండొద్దు మున్సిపాలిటీలా. తెలంగాణలో ప్రతి సంవత్సరం క్లీనెస్ట్ మున్సిపాలిటీ ఏదంటే ఇందూరు మున్సిపాలిటీకి అవార్డు రావాల్సిందే. అట్లా తయారు చేస్తాం మున్సిపాలిటీని. దయచేసి మీ అందరిని కోరుతా ఉన్నా, ఏమై రేవంత్ రెడ్డి అతను ఏ ముఖం పెట్టుకుని వస్తాను ఇంతనే ఉంటాడు. ఇతని మీరు నిలబడితే కనబడతాడా? ఏమై 4000 పెన్షన్ వచ్చిందా? ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? అదేంది మన తులం బంగారం వచ్చిందా? బంగారం ధరలు పెరిగిపోయాయి, ఇంకేమొస్తుంది? అయిపోయాయి, బంగారం ధరలు పెరిగిపోయాయి. ఇక రాదిక. సరే అద్దతులమని పోని రేటు పెరిగిపోయి అద్దతులమని, అదే ఇంకేం చేసేది ప్రామిసులు? పిల్లగాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లగాళ్ళకి చదువుకుంటానికి స్కాలర్షిప్లు కూడా ఇచ్చి మెడతలేరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఆడు 10 ఏళ్ళు గదముకోడు, ఆడు ఒక్క నౌకరీ ఇవ్వకపోయా, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోయా చదువుకున్న వాళ్ళకి. ఈ వచ్చి చదువుకుంటుంది స్కాలర్షిప్లే పడుతుంది. ఇక చదువుకోకపోతే నౌకరీ రాలేదు, మరి అందరూ కలిసి దొంగలించి ఆయన మళ్ళీ అంటాడు, నేనట హోటల్ వాడుతున్నానట, మస్తు నేను ఆ హోటల్లో నా జీవితంలో 10 సార్లు అడుగు పెడితే ఎక్కువ, ప్రతిదానికి బిల్లు కట్టినా, చాయ్ బిల్లు కట్టినా, చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ బిల్లు కట్టినా, ఇంకా 4 రూపాయలు ఖరీదు తీసుకుంటున్నారు. ఆయన లబ్ధి లోట పీసులు లబ్ధి ఉండాలి, లోట పీసు కూడా లబ్ధి ఉండాలి. మా అబ్బాయి కదా దున్నముట, నేనే లొట్ట పీసు కూడా నీ దగ్గర నేను ఏమి నాకు రూపాయి రాలే, నాకు అద్దు కూడా. కేసీఆర్ కొనలేకపోయాడు, నువ్వేం కొట్టు, నువ్వేం కొడు నన్ను. నేను మిమ్మల్ని తస్మాత్ జాగ్రత్తవు. కాంగ్రెస్ వాడు ఆడున్నప్పుడేమో పెద్ద ముక్కుడు డబల్ బెడ్రూమ్ వచ్చిందా, 3 ఎకరాల పొలం వచ్చిందా, ఈయన వచ్చినప్పుడేమో ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా, రాలే. తులం బంగారం వచ్చిందా, రాలే. 4000 పెన్షన్ వచ్చిందా, రాలే. ఇంకేంది? మహాలక్ష్మి లేవు. మళ్ళా మన కిల్లర్ రామ్ మందిర్ ముందొట్టు, అటు మన
కొండనాటి ఆంజనేయ స్వామి మీద ఒట్టంటాడు, వరంగల్ కనకదుర్గ మీద ఒట్టంటాడు, బాసర సరస్వతమ్మ మీద ఒట్టంటాడు. ఒక్కసారి అది ఎగిసి బయటికి పోయి అల్లాన్ని పెట్టేసి ఒక్క అబద్ధం ఆడమని కోసేస్తారు, నిలువును కోసేస్తారు. ధైర్యం అంటే ఒక్కసారి పోయి అక్కడ ఏమను ఇంతే ఉంటాడు, గిట్ట గిట్ట ఫుట్బాల్ ఆడుతున్నాడు, వాడేమో మెస్సీ ఆడుతాడు, ఇటువంటి వారిని కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము నిజామాబాద్ పట్టణ ప్రజల సొమ్ము ముంచిన వాడిని ఏ రకంగా నువ్వు మేయర్ అభ్యర్థి నీ పార్టీకి వెళ్ళి నువ్వు డిక్లేర్ చేసినావు, ఏ రకంగా ప్రజల సొమ్ము కాపాడుతావు, ఏ రకంగా మున్సిపాలిటీని అవినీతి లేకుండా నడిపిస్తావు? నీకు ఉద్దేశమే లేదు, కాంగ్రెస్ పార్టీకి ఉద్దేశమే లేదు. मेरे बहन है दो उधर माइनॉरिटी के बहन, मैं उधर आए तो बारिश हुई तो पूरा ड्रेनेज कैसा रहता पता है मेरे को. ये म्यूनसिपालिटी ठीक काम नहीं चल रहा क्या? आप लोग ही वोट डाल रहे हैं उनको, नहीं डालना वोट, नोटा पे डालो, नोटा पे कमल के निशान पे डालना है तो डालो, नहीं तो नोटा पे डालो. ये चोरों पे नहीं डालना वोट, बड़े चोरे डिकाइट. क्या बहन समझ में आया? कांग्रेस इज मुस्लिम, मुस्लिम इज कांग्रेस. చూసిర్రా సుంతి చూసిర్రా? మహేష్ కుమార్ గారు అడిగిన సుంతి అయిందా చూసి చెప్పు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు జవాబు లేదు. కాబట్టి ఛాన్సేపు అయింది, మీరు అందరూ వచ్చి దయచేసి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నామా, అవినీతి మా ఇంట వంట లేదు. ఈ పట్టణాన్ని అద్దం లెక్క మార్చుకుందాం, పైసలు ఎవరెవరు కట్టాలను వసూలు చేద్దాం, నీట్ అండ్ క్లీన్ సిటీగా ఇందూరు పట్టణాన్ని మనం చేసుకుందాం. ఇటువంటి దోమల బాధ, ఈగల బాధతోటి దూరం పోదాం. అందరికీ, హిందువులు కానీ ముస్లింలు కానీ అందరికీ చేద్దాము. అటువంటి ఉద్దేశంతో మీ ముందరకు వస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని పెద్ద మెజారిటీ తోటి గెలిపించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. భారత్ మాతాకి సపోర్టర్స్ మాకంటే మంచి ఫుల్ సపోర్ట్ చెప్పిన ఐడి రవి, రమేష్ అన్న, సల్లా ప్రశాంత్, అన్నం శ్రీనివాస్, దోర్నాల రవి, దోమల శ్రీను, దినేష్, రజక సంఘం, అందరి హిందువులకి ఏమేమైతుందో ఎట్లెట్లెత్తుడో నేను మాట్లాడతలేను. ఇంకా మాట్లాడితే ఈ బీజేపీ వాళ్ళు వచ్చి హిందూ ముస్లిం అంటారు. నేను మాట్లాడతలేను, ఇంకా మాట్లాడితే అక్కడ కలుగుతుంది. నేను మాట్లాడతలేను. ఏమేమైతుంది ప్రపంచంలో చూస్తలేరా? చూస్తుంటారు కదా. దయచేసి అన్ని సంఘాలకి కులాలుకి అతీతంగా కమలం పువ్వుకి ఓటేసి బుద్ధాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. భారత్ మాతాకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి డివిజన్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ